హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో ఏం షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను అంటే, మా అత్తయ్య వాళ్ళ ఊరికైతే నేను వచ్చానని చెప్పాను కదా. సో వాళ్ళ ఇంటి పైన అనమాట ఇదంతా కూడా, నా బ్యాక్ డ్రాప్ అంతా కూడా వాళ్ళ ఇంటి పైన. సో నేను ఆల్రెడీ మీకు మా అత్తయ్య వాళ్ళ హోమ్ టూర్ అని చెప్పేసి పైన అంతా కూడా నేను ఒక వీడియో అయితే షేర్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో ఏం షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఆ వార్డ్రోబ్లో నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను క్లాత్స్ని అనేది అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి అండ్ అత్తయ్య వాళ్ళ ఇంటికి అండ్ హైదరాబాద్కి అటు ఇటు అప్పుడప్పుడు వస్తూ ఉంటాను కాబట్టి అన్నీ తీసుకెళ్ళను. మెయిన్ వాటి వరకు తీసుకెళ్తాను. కొన్ని అంటే అప్పుడప్పుడు వేసుకునేవి అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ, అంటే కొన్ని ఎక్సెస్ ఐటమ్స్ అండ్ ఎక్సెస్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ కొన్ని పెట్టేసి వెళ్తానన్నమాట. అవసరమైన వాటి వరకే వచ్చినప్పుడు తెచ్చుకుంటూ ఉంటాను. సో ఇక్కడ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనే దాని గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను. అండ్ అంతేకాకుండా మా పెళ్ళప్పుడు అంటే 4 years అయిందనమాట మా మ్యారేజ్ అయ్యి. సో అప్పుడు నేను మా హస్బెండ్కి వెల్కమ్ పార్టీ అప్పుడు 7 అడుగులు వేసేటప్పుడు 7 గిఫ్ట్లు ఇద్దాంలే, ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క గిఫ్ట్ ఇద్దామని చెప్పి ఒక 7 గిఫ్ట్లు అయితే నేను ప్యాకింగ్ చేయించి తీసుకొచ్చి ఇచ్చాను. సో ఆ గిఫ్ట్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ గిఫ్ట్స్ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. అంతేకాకుండా మ్యారేజ్ యానివర్సరీలో ఉంటాయి కదా, సో అప్పుడు నేను ఒక యానివర్సరీకి ఒక 2 గిఫ్ట్స్ అయితే ఇచ్చాను ఆన్లైన్లో ఆర్డర్ చేసి. అవి కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అండ్ ఎక్కువ గిఫ్ట్స్ అయితే మేమేం పెద్దగా ఇచ్చుకోము. సో ఉన్న వాటి వరకు అయితే నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇదే అనమాట వార్డ్రోబు. ఇప్పుడు దాకా నేను దీని ముందే కూర్చొని మాట్లాడాను. సో ఇప్పుడైతే నేను మొత్తం చూపిస్తాను. ఇదంతా కూడా క్లాత్స్ పెట్టుకోవడానికి కాదు. ఒక చోట ఏంటంటే అక్కడ గడిలాగా ఉంది చూసారా, అదేంటంటే స్మార్ట్ బెడ్. దాని గురించి నేను మీకు ఆల్రెడీ నా ఛానల్లో వీడియోలో అప్లోడ్ చేశాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను ఎండ్ స్క్రీన్లో అండ్ డిస్క్రిప్షన్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ వార్డ్రోబ్స్లోనే మనకి డ్రెస్సింగ్ టేబుల్ అంతా కూడా కవర్ అయిపోతుంది. అండ్ అంతేకాకుండా వీటి పైన కూడా మనకి బాక్సెస్ వస్తాయి. అక్కడ ఏంటంటే మనం స్టోరేజ్ ఏమైనా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక 3 పార్ట్స్గా వీటిని షెల్ఫ్స్ని డివైడ్ చేసి మీకు ఏ షెల్ఫ్లో ఏం పెట్టుకున్నాను అనేది అయితే షేర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే నేను క్లాత్స్ని ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది అయితే చూపిస్తాను. అండ్ ఇంకా డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ కొన్ని శారీస్ అండ్ డ్రెస్సులు అయితే పెట్టుకున్నాను. అండ్ కొన్ని వచ్చేసి మా హస్బెండ్వి పెట్టుకున్నాను. ఫస్ట్ లైన్లో ఏంటంటే ఒక కవర్లో ఉన్నాయి కదా, అవేంటంటే గిఫ్ట్స్. అండ్ కింద వచ్చేసి మా హస్బెండ్వి కొన్ని డ్రెస్సులు అండ్ నా వచ్చి కొన్ని శారీస్. అండ్ కింద వచ్చేసి పెళ్లి శారీస్ అని చెప్పాను కదా, ఒకటి ఒక బ్రిక్ షాపర్లో పెట్టాను. అండ్ పక్కన కొన్ని టాప్స్ డ్రెస్సులు పెట్టేశాను. అండ్ కింద గ్లాస్ జార్స్ పక్కనైతే ఒక బాక్స్ అయితే ఉంచాను. అంతే, ఇంకా ఎక్కువ అయితే ఏం లేవు. చెప్పాను కదా, అన్నీ కూడా హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా కొన్ని తీసుకెళ్తుంటాను. అండ్ వచ్చేటప్పుడు అవసరమైనవి మాత్రమే తెచ్చుకుంటాను. అండ్ ఇదంతా వచ్చేసి క్లాత్స్ పెట్టుకునే షెల్ఫ్ అనమాట. అండ్ ఆ బ్యాగ్ కింద కూడా ఇంకో ర్యాక్ అయితే ఉంది, కాకపోతే అక్కడ ఏం పెట్టుకోలేదన్నమాట, సింపుల్ ఎంటీగా ఉంది. అండ్ ఇప్పుడు క్లాత్స్ వరకు అయితే చూపించాను కదా, సో ఇంకా డోర్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. అండ్ ఈ క్లాత్స్ షెల్ఫ్ పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఉంటుందన్నమాట లెఫ్ట్ సైడ్. సో ఆ డ్రెస్సింగ్ టేబుల్ ఎలా అంటే మొత్తంలో కలిసిపోతుంది. పర్టికులర్గా ఇది డ్రెస్సింగ్ టేబుల్ అని చెప్తే అర్థమవుతుంది అనమాట. అంటే ఒక డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఇంకా మిర్రర్ డోర్ వస్తుందన్నమాట. ఆ మిర్రర్ డోర్ వెనక ఏంటంటే మనకి ర్యాక్స్ వస్తాయి. సో మనకేంటంటే ఏమైనా ఆర్గనైజర్స్ అలాంటివి పెట్టుకోవచ్చు. అండ్ కింద వచ్చేసి ఒక డస్క్ వస్తుంది. అండ్ కింద కొంచెం స్పేస్ సేవింగ్ ర్యాక్ అయితే వస్తుంది. సో అందువల్ల దాన్ని మొత్తానికి కలిపి ఒక డోర్ అయితే పెట్టించేశారు. అండ్ ఇప్పుడు మిర్రర్ డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఈ డోర్ వెనక కూడా మనకి షెల్ఫ్స్ వస్తాయి. ఈ షెల్ఫ్స్లో మనకి ఏమైనా ఆర్గనైజర్స్ అట్లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ నేను పైన వచ్చేసి ఒక ర్యాక్లో బుజ్జోడి బర్త్డే అప్పుడు డెకరేషన్ చేసిన ఐటమ్స్ అండ్ టోపీ అవన్నీ ఉంటాయి, అవన్నీ అక్కడ పెట్టేశాను, బొమ్మలు అన్నీ కూడా. అండ్ కింద వచ్చేసి ఇంకా నా జ్యువెలరీ ఆర్నమెంట్స్ ఉంటాయి కదా, రోల్డ్ గోల్డ్వి అలాంటివి ఏమైనా ఉంటే అక్కడ పెట్టుకుంటాను అనమాట. అండ్ ఇంకా కింద వచ్చేసి చిన్న డస్క్లో డైలీ యూజెస్వి పెట్టుకుంటాను, బ్యాంగిల్స్, స్టిక్కర్స్, కోంబ్ అలాంటివి పెట్టుకున్నాను. అండ్ కింద వచ్చేసి ఇంకా ఎక్సెస్ ఐటమ్స్, కార్డ్బోర్డ్, అట్టపెట్టెలు అట్లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కింద ఉంటాయన్నమాట. అంతే, ఇంకా ఈ డ్రెస్సింగ్ టేబుల్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. హెవీగా ఏం పెట్టలేదు, జస్ట్ సింపుల్గా అయితే పెట్టేశాను అనమాట.
అండ్ ఈ డ్రెస్సింగ్ టేబుల్‌కి ఇంకో సైడ్ ఉంది చూసారా లాస్ట్‌లో, అక్కడ కూడా ఏముంటాయంటే ఎక్కువ ఏం లేవు ఇక్కడ కూడా. మా హస్బెండ్ పెళ్ళప్పుడు తీసుకున్నవి ఉంటాయి కదా! సూట్సు అలాంటివి ఉంటాయి. అవన్నీ ఏంటంటే మనకి ఫోల్డింగ్ చేయడానికి కుదరదు. చేసినా అంతగా బాగోదు, నలిగినట్టు ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళిచ్చిన కవర్‌లోనే హ్యాంగ్ చేసి అక్కడ పెట్టేసాము అంటే మనకి ఎన్ని రోజులైనా క్లియర్‌గా ఉంటాయి. అసలకి బట్టల్ని నాకు తెలిసినంత వరకు బట్టల్ని ఫోల్డ్ చేయకుండా ఇట్లా హ్యాంగ్ చేస్తేనే బావుంటాయంట. నేను విన్నాను. అలా అని అన్నిటిని మనం హ్యాంగ్ చేయాలి అంటే మనకి స్పేస్ సరిపోదు. సో, వేటిని హ్యాంగ్ చేయాలో వాటిని హ్యాంగ్ చేసి మిగతా వాటిని ఫోల్డ్ చేసుకుంటేనే బెస్ట్. అది మనం వేసుకునే డ్రెస్ వాటిని బట్టి ఉంటుందన్నమాట. డైలీ యూజ్‌వి అయితే మనం ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఇట్లాంటి కొంచెం అకేషనల్‌గా వేసుకునేవి అట్లాంటివి హ్యాంగ్ చేస్తేనే బెస్ట్. అండ్ ఇప్పుడు ఇందాక చూపించాను కదా! ఒక కవర్‌లో గిఫ్ట్ ఐటెమ్స్ అన్నీ ఉన్నాయని. సో, ఇప్పుడైతే అది బయటకు తీసి ఓపెన్ చేసి నేను మా హస్బెండ్‌కి ఏం గిఫ్ట్స్ ఇచ్చాను ఏంటి అనేదైతే చూపిస్తాను. పెద్ద కాస్ట్‌లీ గిఫ్ట్స్ అయితే ఏం కాదు. జస్ట్ సింపుల్ గిఫ్ట్స్ అప్పటికప్పుడు తీసుకొచ్చాను పెళ్ళప్పుడు. సో, అవేంటో ఇప్పుడు చూపిస్తాను. అండ్ వాటన్నిటిని కూడా కొన్ని ఓపెన్ చేసాము. అండ్ కొన్ని ఓపెన్ కూడా చేయలేదు. అంటే అంతగా కుదరలేదనమాట. సో, ఇంక అవన్నీ కూడా కవర్‌లో పెట్టి పక్కన పెట్టేసాము. అండ్ ఇప్పుడు నాకు గుర్తొచ్చిందనమాట. ఇట్లా వార్డ్రోబ్ చేస్తున్నాను కదా! ఎలాగో సో, అందువల్ల ఈ గిఫ్ట్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకుందాం అని చెప్పి నాకు గుర్తొచ్చి తీశాను. అండ్ నేనెప్పుడో 4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను కాబట్టి నాకు కూడా గుర్తులేవు ఏం గిఫ్ట్స్ ఇచ్చాను ఏంటి అని. అప్పటికప్పుడు ప్యాకింగ్ చేయించేసి ఇంకా తీసుకొచ్చేసాననమాట. అండ్ ఇంక పెళ్ళప్పుడు వెల్కమ్ పార్టీ అప్పుడు అడుగులు వేసేటప్పుడు ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చేసాను. సో, ఇదొచ్చేసి ఏంటంటే మనకి లైట్ వెలుగుతూ ఉంటది. ఇప్పుడు అన్ని వైర్లు పెడితేనే మనకి లైట్ ఎలుగుతాయి కాబట్టి అది సాకెట్‌లో పెడతాను, చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇదొచ్చేసి బ్యాటరీస్‌తో యూజ్ చేసేదనమాట. సో, బ్యాటరీస్ అయితే ప్రెజెంట్ లేవు. అండ్ బ్యాటరీస్ వేస్తే ఏంటంటే అవి 2 కొంచెం దగ్గరికొచ్చినట్టుగా ఉంటుంది. అండ్ ఇదొచ్చేసి మిర్రర్‌ది ఫ్లవర్స్ పెట్టుకునేదనమాట. మనం ఫ్లవర్ కూజాలాగా ఏదైనా ప్లాస్టిక్ ఫ్లవర్ గానీ ఏదైనా దాని లోపల పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటేంటంటే వీటన్నిటిని నేను ఆన్‌లైన్‌లో అస్సలు తీసుకోలేదనమాట. మా ఇంటి పక్కన అనమాట షాపు కొంచెం దగ్గరలో. వెళ్ళి చూసి నచ్చినవి అప్పటికప్పుడు ప్యాకింగ్ చేసుకొని తీసుకొచ్చాను. వీటిల్లో ఆన్‌లైన్‌లో కొనిందైతే ఒక్కటి కూడా లేదు. అండ్ కస్టమైజ్డ్ అయితే అస్సలు లేవనమాట. అండ్ ఇప్పుడు టెక్నాలజీ అయితే అన్ని కస్టమైజ్డ్ వచ్చేసాయి. సో, మనం బాగా నచ్చినట్టుగా మనం డిజైన్ చేయించుకోవచ్చు. అండ్ ఇదొచ్చేసి రాధాకృష్ణ ఫ్రేమ్ అనమాట. సో, ఇవే నేను ఇచ్చినవి. అండ్ ఇంకా 2 ఉన్నాయి. 1, 2, 3, 4, 5 అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంకో 2 ఏంటంటే ఒకటి వ్యాలెట్ అండ్ ఇంకోటొచ్చేసి స్ప్రే బాటిల్. అవి యూజ్ చేసేసాము. అండ్ నేను చెప్పాను కదా! స్టార్టింగ్‌లో పవర్ పెడితే మనకి లైట్స్ వస్తాయి అని. అదే అనమాట ఇది. లైట్ పెట్టి ఒకసారి చూపిస్తున్నాను. నేను చాలా రోజులైంది కాబట్టి తీసుకొని ఇప్పుడు చూసినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇప్పుడు వార్డ్రోబ్‌లో అంతా ఏం ఆర్గనైజ్ చేసుకున్నాను అనేదైతే చూపిచ్చాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ రైట్ సైడ్ ఏముంటుంది అంటే నా హ్యాండ్‌కి రైట్ సైడ్ ఇదేంటంటే జస్ట్ షోకేస్ లాగా అంటే ఏమైనా బొమ్మలు అవన్నీ కూడా ఎదుటోళ్ళకి విజిబుల్‌గా ఉండేలాగా గ్లాస్ డోర్స్ అయితే పెట్టిచ్చారు. సో, ఇందులో నేను వేసిన ఆర్ట్స్ అయితే చాలా ఉన్నాయి. ఒక 3, 4 అయితే నేనేసిన ఆర్ట్సే ఉన్నాయి. చూసారు కదా! అక్కడ వార్లీ ఆర్ట్స్ బొమ్మ టెడ్డీ బేర్ వెనక పింక్ కలర్‌లో ఉంది కదా! అది నేనే వేశాను. అండ్ కింద రెడ్ అండ్ వైట్ వార్లీ ఆర్ట్స్ బొమ్మ ఉంది కదా! అది నేనే వేశాను. అండ్ పక్కన ఫ్లవర్స్ కూడా నేనే వేశాను. అండ్ అవి వేసి కూడా 2 ఇయర్స్, 3 ఇయర్స్ దాటిపోయింది. అవన్నీ కూడా గుర్తుగా ఉంటాయని చెప్పి ఇందులో పెట్టేశారు మా అత్తయ్య గారు. అండ్ ఇంకా తర్వాత వీటిలో నేను ఒక 2 గిఫ్ట్‌లు అయితే మా హస్బెండ్‌కి ఇచ్చాను. అది ఎప్పుడు సెకండ్ మ్యారేజ్ యానివర్సరీ అప్పుడైతే ఇచ్చాను. అండ్ ఇదొచ్చేసి మా ఊర్లోనే మా ఇంటి పక్కన షాప్‌లో అయితే తీసుకున్నాను. అంటే మా ఇంటికి దగ్గరలో ఉన్న షాప్‌లో అయితే తీసుకున్నాను. కొంచెం ముందు గుర్రంలాగా వచ్చి వెనక అమ్మాయి, అబ్బాయి బొమ్మొస్తది. దీనికి బ్యాటరీస్ అట్లా ఏం అవసరం లేదు. జస్ట్ సాకెట్‌లో వైర్ పెడితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటేంటి అంటే ఇక్కడ మధ్యలో వుడ్ కనిపిస్తుంది కదా! చిన్న స్టాండ్ లాంటిది అది ఇచ్చాననమాట. అదేంటంటే మనం ఫోను అండ్ కీస్, ఇయర్ ఫోన్స్, బుక్కు, పెన్ను ఇట్లా సింపుల్‌గా చిన్న చిన్న థింగ్స్ అన్నీ కూడా ఈ స్టాండ్‌లో పెట్టుకోవచ్చు. ఇది మనం వాల్‌కి పెట్టుకోవచ్చు. లేదంటే ఇట్లా షెల్ఫ్స్‌లో అయినా పెట్టుకోవచ్చు. చాలా బావుంది అనిపించింది. అందుకని నేను కొన్నాను అప్పుడు. ఇది మాత్రం నేను ఆన్‌లైన్‌లోనే తీసుకున్నాను. అది ఎంతో 500 అలా పడిందనమాట కాస్ట్. బట్ చాలా బాగా అనిపించింది నాకు. బావుంది అనిపించింది. సో, ఇంతే ఫ్రెండ్స్ సింపుల్ వీడియో. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మరిన్ని మంచి మంచి అప్డేట్స్ అండ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.